Hey guys, welcome back to our channel Telugu to English teacher here. ఈ రోజు అయితే మరొక యూస్ఫుల్ వీడియో, అదే మాటలకు సంబంధించిన సెంటెన్సెస్ అన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. దాన్ని ఇంగ్లీష్లో టాకింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ అని అంటారు. మనం మాటలకి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం కదా, కానీ వాటిని ఇంగ్లీష్లో ఈజీగా ఎలా మాట్లాడాలో మనలో చాలామందికి తెలీదు. సో ఎగ్జాంపుల్స్తో పాటు ఈ వీడియోలో క్లియర్గా ఉంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయి. ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో పోస్ట్ దట్ లెటర్ అని చెప్పాలి. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బలవంతం చెయ్యకు. ఈ తెలుగు సెంటెన్స్ని మనం రెగ్యులర్గా ఏదో ఒక చోట మాట్లాడుతూనే ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని అడిగాను. సో ఆన్సర్ డోంట్ కంపెల్ మీ. బలవంతం చెయ్యకు అంటే డోంట్ కంపెల్ మీ అని చెప్పాలి. ఈ రెండింటికి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, అక్కడ నుండి లేచిరా. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో చూసేద్దాం. వింతగా మాట్లాడకండి. ఇలా చాలామంది వింతగా మాట్లాడుతున్నప్పుడు మనం అంటూ ఉంటాం కదా. సో ఈ సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ 2 ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. మీరు కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోండి. మీరు కామెంట్ చేస్తూ ఉండడం వల్లే మీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మారుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, చెవుడు లేదు, నెమ్మదిగా మాట్లాడు. ఐఎమ్ నాట్ డెఫ్ సో స్పీక్ స్లోలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ స్లోలీ ఐ కెన్ హియర్ యూ సో డోంట్ షౌట్ హియర్. ఈవెన్ ఇఫ్ యూ స్పీక్ స్లోలీ ఐ కెన్ హియర్ యూ సో డోంట్ షౌట్ హియర్ అంటే, ఒకవేళ నువ్వు గనక నెమ్మదిగా మాట్లాడినా నేను వినగలుగుతాను, నాకు చెవుడు లేదు, సో ఇక్కడ అరవద్దు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ యూజ్డ్ టు షౌటింగ్ అన్నెసెసర్లీ అంటే, ఊరికే అనవసరంగా అరవటం నీకు అలవాటు పడిపోయింది, లేదా ఊరికే అరవటం నీకు అలవాటుగా మారింది అని కూడా చెప్పొచ్చు. సెంటెన్స్ నెంబర్ 2, గట్టిగా అరవకు, అందరూ వింటున్నారు. మనం ఎక్కడైనా పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, డోంట్ షౌట్ లౌడ్లీ ఎవ్రీవన్ ఈజ్ లిజనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ దట్ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ స్ట్రేంజ్లీ బికాస్ ఆఫ్ యువర్ షౌటింగ్. ఐ డోంట్ లైక్ దట్ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ స్ట్రేంజ్లీ బికాస్ ఆఫ్ యువర్ షౌటింగ్ అంటే, నువ్వు గట్టిగా అరవడం వల్ల అందరూ నన్ను వింతగా చూస్తున్నారు, అది నాకు నచ్చడం లేదు. స్ట్రేంజ్లీ అంటే వింతగా, లుకింగ్ ఎట్ మీ స్ట్రేంజ్లీ అంటే నన్ను వింతగా చూడడం అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ద రోడ్ అండ్ సేయింగ్ సారీ ఎట్ హోమ్ అంటే, నువ్వు రోడ్డు మీద ఎందుకు అరిచావు, అలాగే ఇంట్లో సారీ ఎందుకు చెప్తున్నావు అని. రోడ్డు మీద అందరి ముందు అరిచేసి ఇంట్లో సారీ చెప్తే ఏం లాభం ఉంటుంది. సో నెక్స్ట్ సెంటెన్స్, మాట్లాడేది అందరికీ వినపడాలా. డూ యూ వాంట్ ఎవ్రీవన్ టు హియర్ వాట్ యూ సే. ఫర్ ఎగ్జాంపుల్, it took me a long time to understand that you are saying this on purpose. అంటే, నువ్వు ఇది కావాలనే అంటున్నావు అని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I believed in you blindly, so there is no one more stupid than me.
ఐ బిలీవ్డ్ ఇన్ యూ బ్లైండ్లీ సో దెర్ ఈజ్ నో వన్ మోర్ స్టూపిడ్ దెన్ మీ. అంటే నేను నిన్ను గుడ్డిగా నమ్మేశాను, నాకన్నా స్టూపిడ్ అంటే నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు నాతో జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు నాతో జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడు అని కూడా అంటూ ఉంటాం కదా. యూ టాక్ టు మీ కేర్ఫుల్లీ. యూ టాక్ టు మీ కేర్ఫుల్లీ ఈ విధంగా చెప్పాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ టాకింగ్ టు మీ లైక్ యూ లైక్ అండ్ ఇఫ్ యూ టాక్ లైక్ దట్ అగైన్ ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్ ఎట్ ఆల్. You are talking to me like you like and if you talk like that again I will not tolerate it at all. అంటే నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నువ్వు గనక ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మీ. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ మీ అంటే నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు లేదా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. ఐ థింక్ 100 times బిఫోర్ ఐ స్పీక్. ఐ థింక్ 100 times బిఫోర్ ఐ స్పీక్. ఫర్ ఎగ్జాంపుల్, I have so much trouble because of thinking and talking so much. I have so much trouble because of thinking and talking so much. అంటే ఇలా చాలా ఎక్కువగా ఆలోచించి మాట్లాడడం వల్ల నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫ్రమ్ నౌ ఆన్ ఐ ఫర్మ్లీ డిసైడెడ్ టు డూ వాట్ ఐ లైక్డ్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ ఫర్మ్లీ డిసైడెడ్ టు డూ వాట్ ఐ లైక్డ్ అంటే ఇప్పటి నుంచి నేను నాకు నచ్చిందే చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నాను అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు మాటలు మార్చేస్తున్నావు. నువ్వు మాటలు మార్చేస్తున్నావు. ఇలా చాలామంది మాటలు మార్చేస్తూ ఉంటారు కదా. యు ఆర్ చేంజింగ్ వర్డ్స్. యు ఆర్ చేంజింగ్ వర్డ్స్ ఈ విధంగా చెప్పాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ టాక్డ్ టు మీ లైక్ one yesterday but now you are talking like another in front of everyone. You talked to me like one yesterday but now you are talking like another in front of everyone. అంటే నువ్వు నిన్న నాతో ఒకలాగా మాట్లాడావు, ఇప్పుడు అందరి ముందు మరొకలాగా మాట్లాడుతున్నావు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I don't like you changing words like this. I don't like you changing words like this అంటే నువ్వు ఇలా మాటలు మార్చడం నాకు అస్సలు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ యూ చేంజింగ్ వర్డ్స్ లైక్ దిస్ అంటే ఇలా మాటలు మార్చడం నాకు అస్సలు నచ్చలేదు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, మాట్లాడటం రాకపోతే నేర్చుకో. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ప్రాపర్లీ లెర్న్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ప్రాపర్లీ లెర్న్ అంటే నీకు కరెక్ట్గా మాట్లాడడం రాకపోతే నేర్చుకొని మాట్లాడు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, if you talk to everyone as you like no one will respect you. If you talk to everyone as you like no one will respect you అంటే నువ్వు గనక నీకు ఇష్టం వచ్చినట్లు అందరితో మాట్లాడితే ఎవ్వరు కూడా నీకు వాల్యూ అనేది ఇవ్వరు లేదా విలువ అనేది ఇవ్వరు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఐ సే ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్ ఇఫ్ యూ లైక్ ఇట్ లిజన్ టు ఇట్ ఇఫ్ నాట్ డోంట్. వాట్ ఐ సే ఈజ్ ఫర్ యువర్ ఓన్ గుడ్ ఇఫ్ యూ లైక్ ఇట్ లిజన్ టు ఇట్ ఇఫ్ నాట్ డోంట్ అంటే నేను ఏదైతే చెప్పానో అది నీ మంచి కోసమే చెప్పాను, నీకు నచ్చితే విను లేదంటే వదిలేసేయి అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడకు. డోంట్ సే సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ సే సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ లైక్ హిస్ వర్డ్స్ దట్స్ వై ఐ స్టేడ్ అవే ఫ్రమ్ హిమ్. I didn't like his words that's why I stayed away from him అంటే నాకు అతని మాటలంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకనే నేను అతనికి చాలా దూరంగా ఉంటాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ థింక్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ టు డూ. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ టు డూ అంటే ఇలా చేయడం చాలా మంచి విషయం అని నాకు అనిపిస్తుంది అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే.
వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.